ప్రజల్ని ఒక 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 ఎగ్జైట్మెంట్ కి తీసుకొస్తూ మేమైతే ఇవన్నీ చేస్తామని చెప్తున్న మాట నిజమే, కానీ ఫ్రమ్ టైం టు టైం కొన్ని అంశాల్లో ఆయా ప్రభుత్వాలు ఆయా పార్టీలు ఫెయిల్ అయిన అంశం కూడా నిజమే. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు మనం కొత్తగా ఈ 24కి ఏం చేయాలన్నప్పుడు సపోజ్ వైఎస్ఆర్ పార్టీ ఏం చేయాలి, రేపు మేనిఫెస్టో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఏం చేస్తున్నారు, 14లో మనం ఏం మేనిఫెస్టో పెట్టాము, మనకు అధికారంలో రాలేదు కాబట్టి దాన్ని మనం 19కి ఎలా రివైజ్ చేస్తాం. 19కి మనం రివైజ్ చేసిన మేనిఫెస్టోలో ఏ అంశాలను మనం చేయగలిగాము, ఏ మేరకు చేయగలిగాము, దాని ఫలితాలు ఎలా ఉన్నాయి ఉన్నప్పుడు దాన్ని మరి బాగా ఫలితాలు ఉన్నాయి, ఇంకా ఆ ఐడియాస్ ని కొనసాగించాలి అనుకున్న దాన్ని కొనసాగించాలి, అవసరం లేదు అనుకున్న దాన్ని ఏమో మోడిఫై చేయటం ఆపటం చేయాలి. లేదు ఇంతకు ముందు మనం దాన్ని గమనించలేదు, ఇప్పుడు తెర మీదకి వచ్చిన కొన్ని అంశాలు ఉండొచ్చు, వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. జనరల్ గా ఈ 3 రకాల ఐటమ్స్ ఉండబోతున్నాయి. సో ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ కానివ్వండి, పార్టీలో నాయకుల ఏమంటారు దాన్ని ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, ఈ సిద్ధం సభలు, మేమంతా సిద్ధం సభల తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్, దాన్ని ఎలా క్రోడీకరిస్తారనే దాని మీద కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. ఇది వెల్ఫేర్ సెంట్రిక్ గానే ఉండబోతుంది. హౌఎవర్ దేర్ మే బి సమ్ ఐటమ్స్ కొద్దిగా ఫ్యూచరిస్టిక్ గా ఇది మిగతా ప్రపంచమంతా అనుకుంటున్నటువంటి డెవలప్మెంట్ ని కూడా కన్సిడర్ చేసుకుంటూ, ఇప్పుడు జరుగుతున్నది మనం వెల్ఫేర్ అన్నాం కానీ వెల్ఫేర్ లోనే డెవలప్మెంట్ ఇమిడి ఉన్నదనేది గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాదన. ఆ వాదన అపోనెంట్స్ కి నచ్చట్లేదు. కాదు మీరు విడదీసి మాట్లాడాల్సిందే అని అంటున్నారు. వెల్ఫేర్ అంటే వేరు, డెవలప్మెంట్ అంటే వేరు, ఇది ఒకటి ఈస్ట్ అనుకుంటే అది వెస్ట్, కాబట్టి మీరు విడివిడిగా మాట్లాడాలంటున్నారు. కాబట్టి కొద్దిగా ఆ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయేమని నేను అనుకుంటున్నాను, నా ఎక్స్పెక్టేషన్. అదర్వైజ్ ఐ థింక్ నవరత్నాల రూపంలో కానివ్వండి, గత 9 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నం మోస్ట్లీ ఉపయోగపడింది. చాలా రంగాల్లో, ఎస్పెషలీ విద్యా వైద్య రంగాల్లో అనుకోండి, హౌసింగ్ విషయాల్లో అనుకోండి, బేసిక్ ఈ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ని, పేద బడుగు బలహీన వర్గాల స్థితిగతుల్ని కొద్దిగా పెంచడంలో, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మనోభావాల్ని కాపాడటంలో డెఫినెట్ గా ఈ ప్రణాళికలు ఉపయోగపడి అనేది మా అభిప్రాయం. కానీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకొద్ది కాలం పాటు ఇదే ప్రణాళికను కొనసాగిస్తూ మనం కవర్ చేయనివి, చేయలేకపోయినవి, లాస్ట్ డేట్ లో ప్రయారిటీ కాదనుకున్నవి ఏమన్నా ఉంటే డెఫినెట్ గా వాటిని కూడా ఫోకస్ లోకి తీసుకొస్తూ వాటి మీద కూడా ప్రయారిటీ పెట్టాల్సిన అవసరం ఉంది అనేది అర్థమవుతుంది. ఐ థింక్ దట్ ఈస్ ద వే టుమారోస్ మేనిఫెస్టో మే లుక్. అది వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా